జగిత్యాల జిల్లా శాఖ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నా. దీనికి మా యొక్క స్థానిక సంస్థల ఎన్నికల ప్రభారి గారు మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ అయినటువంటి ముట్టపల్లి శ్రీనివాస్ గారికి, రాష్ట్ర ఓబీసీ ముఖ్య అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రుద్ర శ్రీనివాస్ గారికి, నా యొక్క మండల అధ్యక్షుడు, ఇద్దరు మండల అధ్యక్షులకు, నా యొక్క ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి నా మిత్రులందరికీ నా యొక్క పత్రికా నమస్కారం. ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు జంతర్ మంతర్ వద్ద 42% బీసీ రిజర్వేషన్ కోసం ధర్నా చేసుకుంటే అందరికీ తెలిసింది. ఇప్పుడు నేను డైరెక్ట్ ఫోన్లో చూసి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు మసిపూసి మారడిగా ఎత్తున్నారు, అది చేతుల వైకుంఠం చూపెడుతుంది. 42% రిజర్వేషన్ అని చెప్పి 10% ముస్లింలను అలా కలిపిండు. 10% ముస్లింలని రిజర్వేషన్లో కలిపితే బీసీలకు వచ్చే రిజర్వేషన్ ఓన్లీ 32%. ఇంత మళ్ళా మా యొక్క కేంద్ర నాయకులు, మా యొక్క కేంద్రానికి సంబంధించిన నాయకులు అందరూ చెప్తున్నారు, ముస్లింలు 10% మైనస్ చేసి తీసేసి రండి, మేము మద్దతు ఇస్తాము. 42% బీసీ రిజర్వేషన్లకు మా యొక్క కేంద్ర ప్రభుత్వం మేము రెడీ ఉన్నామని చెప్తున్నారు. దీన్ని పట్టించుకోరు. ఏమైనా అనుడే పబ్లిక్ మోసం చేసిట్లా కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 అని చెప్పి మేము ఈ యొక్క భారతదేశంలో ప్రతి వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఎప్పుడు మోసమే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మోసమే. ఇప్పుడు వీళ్ళు ఇంతగానో అంటున్నారు. మొన్న కూడా మీ విలేకరుల సమావేశం నేను మీకు చెప్పడం జరిగింది. ఇవాళ మన ఈ బీసీ రిజర్వేషన్లు 42% చెప్పి దొంగ ఏడుపేడుస్తున్న ఈ కాంగ్రెస్ నాయకులు 10% ఈ యొక్క పత్రికా ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. మీకు నీతి నిజాయితీ ఉంటే బీసీలని 42% మీరు ఇంప్లిమెంట్ చేసి పంపించండి. ముస్లింలను 10% మైనస్ చేసి కేంద్రాన్ని పంపించండి. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, మా కేంద్ర నాయకులందరూ కూడా ఇస్తున్నారు. దీనికి తాతగాక మసి పూసి మరడిగా ఎత్తులు, అరి చేతుల వైపున చూపుతులు, ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను మీకు మనసు పూర్తిగా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకోసం అంటే ఇవాళ ఈ యొక్క నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మీ క్యాబినెట్లో మీ మొత్తము మినిస్టర్ల సంఖ్య ఎంత, బీసీలకు ఇచ్చిన మీ యొక్క క్యాబినెట్ మినిస్టర్ల సంఖ్య ఎంత, మీ యొక్క ఇది ఏర్పడుతున్నది. ఇవాళ చైర్మన్ పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఎంతమందికి బీసీలకు ఇచ్చిందని చెప్పి నేను ఈ యొక్క పత్రిక ముఖంగా అడుగుతున్నా మిత్రులారా. ఇట్లాంటి ఈ యొక్క ప్రజలను మభ్యపెట్టుడు, ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు మీరు మానుకోవాలని, ఈ బూటకము ఏదైతే ధర్నాలు ఉన్నాయో ఇది మానుకోవాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మీరు పరిపాలించిండు అతి 18 నెలలైంది. కేసీఆర్ 10 సంవత్సరాలు పాలించిండు. ఆయన 5-6 లక్షల కోట్లు అప్పు చేసిండు, 500 లక్షల కోట్లు అప్పు చేసిండు. మేమేం తక్కువ ఉన్నామని చెప్పి ఈ 18 నెలలనే ఈయన 5 లక్షల కోట్లు అప్పు చేసిండు. అంటే నేను వాళ్ళిద్దరిద్దరు దొండే కాబట్టి ఇద్దరు కూడా పార్టీలను మోసం చేసే, ప్రజలను మోసం చేసే పార్టీలను నేను తెలియజేస్తున్న మిత్రులారా. ఎందుకోసం అంటే ఇప్పుడు మేము ఇంత క్లియర్గా చెప్పాం, మేము భారతీయ జనతా పార్టీ 42% బీసీ రిజర్వేషన్ రెడీ ఉన్నది. మీరు ఈ యొక్క 10% మైనార్టీలను తీసేసి 42% మీరు అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాలని మేము చెప్తున్నారు. ఆల్రెడీ మా నాయకులు చెప్తున్నారు. అయిన తర్వాత కూడా మీరు ఇంకా పబ్లిక్ ఎన్ని రోజులు మోసం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ యొక్క ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిందో దాన్ని ఆమోదించాలని చెప్పేసి ఇలా ఢిల్లీ పోయి ధర్నా చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇలా నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటుంది. అసలు నువ్వు బిల్లులు ఏం పెట్టావో ఫస్ట్ ముందు బయట నువ్వు బీసీ బిల్లు పెట్టావా, లేకపోతే ముస్లింలకు రిజర్వేషన్ బిల్లు పెట్టావా? 42% కామారెడ్డిలో నువ్వు డిక్లరేషన్ చేసిన ఎన్నికలు అంటున్నావు.
42% నేను బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా, అధికారంలో వచ్చిన వెంటనే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాను చెప్పి. కానీ ఇవాళ ఏం చేస్తాను, ఒకవైపు బీసీ బిల్ అంటున్నావు, ఇంకోవైపు అట్లా 10% ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తాం. మరి అది ఎట్లా బీసీ బిల్ అవుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ. ఎస్, మేము అసెంబ్లీలో మద్దతు ఇచ్చినాం, మేము ఓలకు మద్దతు ఇచ్చినాము, బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చినాం, ముస్లింలా కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తేనే ఆ రోజు భారతీయ జనతా పార్టీ కొట్లాడి 10% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని రద్దు చేయించడం జరిగింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎక్కడ కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ లేవు. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఇలా ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డిదారిన ఆ రోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 10% రిజర్వేషన్ ఇస్తే అక్కడ 17 మంది కార్పొరేటర్ బీసీ కార్పొరేటర్ల అవకాశం కోల్పోయి అక్కడ ముస్లింలు గెలవడం జరిగింది. ఇలా అదే దారిలో ఇలా రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు. ఒకవైపు బీసీ బిల్లు 42% బీసీలకు ఇస్తామని అని చెప్తూ, ఇంకొక వైపు కేవలం 10% ఉన్న ముస్లింలకు ఇలా 10% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాడు. అంటే ఇలా 100% ముస్లింలకు నువ్వు రిజర్వేషన్ ఇస్తూ ఉన్నావు. ఇది బీసీలను మోసం చేసినట్టు కాదా? దీనికి నువ్వు ఇలా గొప్పగా పోయి జంతర్ మంతర్ కదా ధర్నా చేస్తూ ఉన్నావు. బీసీలో వాళ్ళు పిచ్చోళ్ళు లేరు, బీసీలు అందరూ చాలా మేధావులు, అనేక సంవత్సరాలు అనేక ఉద్యమాలు చేశారు. ఇలా మా రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు తన జీవితం అంతా కూడా ఇలా బీసీ సమాజం గురించి ఉద్యమం చేసింది. ఈ బిల్లును సమర్థిస్తలేడు. ఇలా నువ్వు ఇచ్చిన హామీని తప్పించుకోనికి, ఇలా ప్రజలు మభ్య పెట్టడానికి నువ్వు ఇలా దొంగడ్రామా ఆడి దీన్ని భారతీయ జనతా పార్టీ పైన రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కానీ ప్రజలు బీసీలందరూ కూడా విజ్ఞులు, నీ మాట ఎవరు కూడా నమ్మరు. నువ్వు నిజాయితీగా 42% బీసీలకే నేను రిజర్వేషన్ ఇస్తాను నువ్వు ఏదైతే ఆర్డినెన్స్ పంపినావో గవర్నర్కు కేవలం 42% అని పంపు. ఇలా మద్దతు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇలా పార్లమెంట్లో కూడా మద్దతు ఇవ్వడానికి మా యొక్క రాష్ట్ర నాయకులు ఇలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలా మా పార్టీని కూడా మేము ఒప్పిస్తాము, ప్రధానమంత్రిని కూడా ఒప్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ నువ్వు ఏం చేస్తున్నావు, ఇలా ఆ విషయాలు ఏం చెప్పకుండా ఇలా బీసీ సమాజాన్ని తప్పదొర పట్టించే విధంగా నువ్వు ఢిల్లీలో ఇలా ధర్నా చేస్తున్నావు. ఈ ధర్నాలు ఎవరు కూడా మనకి ఇలా సిద్ధంగా లేదు. ఇంకోవైపు ఇలా బీసీ అని ఇలా మాట్లాడుతున్నావు కదా, కాంగ్రెస్ పార్టీని మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం, ఇలా రాహుల్ గాంధీని కూడా అడుగుతా ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో ఏనాడైనా బీసీని ప్రధానమంత్రి చేసిరా? ఎన్ని రాష్ట్రాలు నువ్వు బీసీలకు ముఖ్యమంత్రి చేసినావు? ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే ఏ ఒక్కసారి కూడా ఒక అంజయ్య తప్ప నువ్వు కూడా ముఖ్యమంత్రి చేయలేదు. ఆయనకి ఇచ్చినా కూడా ఇలా సంవత్సరం కంటే ఎక్కువ అన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా చేయనీయలేదు కాంగ్రెస్ పార్టీ. అదే ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా అధికారంకి వచ్చిన తర్వాత ఇలా ఒక బీసీని ప్రధానమంత్రిని చేసింది. ఇలా బీసీ ప్రధానమంత్రి నేతృత్వంలో ఇలా భారతీయ జనతా పార్టీని దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతుందో ఇలా గ్రహించాలి. భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఒకసారి అబ్దుల్ కలాంని మైనారిటీని రాష్ట్రపతిని చేసినాం, ఇంకోసారి అవకాశం వస్తే ఇలా ద్రౌపది ముర్మును ఒక గిరిజన దళిత బిడ్డను ఇలా రాష్ట్రపతి అత్యున్నత పదవికి ఇలా చేసినాం. అది ఇలా భారతీయ జనతా పార్టీ యొక్క నిబద్ధత. ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా కేంద్రంలో 27 మందికి ఇలా క్యాబినెట్ మంత్రులు చేసిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ. నువ్వు చర్చకు రాయాల ఎంతమంది నువ్వు కేంద్ర మంత్రులు చేసినావు బీసీలో, పోనీ నువ్వు ఎంతమంది ఎమ్మెల్యేలకు బీసీలకు టికెట్ ఇచ్చినావు? కాకుండా ఇలా కల్లిబోలి మాటలతో అధికారంలోకి వచ్చి నువ్వు ఇచ్చిన హామీలను తప్పించుకోనికి, నువ్వు ఇచ్చిన గ్యారెంటీలను తప్పించుకోనికి ఇలా ఏదో నింపం భారతీయ జనతా పార్టీ నింటాలని చెప్పేసి నువ్వు పాలన గాలిలోకి వదిలి ఇలా జంతర్ మంత్రకు ధర్నా చేస్తే ఇలా ఎవరు కూడా నమ్మనికి సిద్ధంగా లేరు. ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. నువ్వు ఇచ్చిన గ్యారెంటీ ఏదైతే ఉందో 42% పూర్తిగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ నేను వదలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఇలా బీసీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి కాంగ్రెస్ ఇందాక అధ్యక్షుడు చెప్పినట్టు కాంగ్రెస్ అంటేనే అబద్ధం అంటేనే కాంగ్రెస్. ఇలా అబద్ధంలో పునాది మీద ఉంటే పార్టీ ఇలా కాంగ్రెస్. కాబట్టి ఇలా ఏదైతే ఈ అబద్ధాల మీద మొన్న అధికారంలోకి వచ్చిరో మళ్ళీ అదే అబద్ధం మీద కొనసాగాలని చూస్తున్నారు. ఎట్లయితే దేశం లోపల చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ లేదు, చాలా ప్రాంతాలు ఉనికి కోల్పోయింది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, నువ్వు ఇచ్చిన హామీలు గ్యారెంటీలు రిజర్వేషన్ అమలు చేయకపోతే తెలంగాణలో కూడా నేను 10 ఏళ్ళు 20 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నావు కదా, ఈ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ మరి 42% ఏదైతే ఉందో అందులో ఎటువంటి మెసేజ్ లేకుండా కేవలం ఇలా బీసీలకు మాత్రమే
మరి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. నువ్వు ఇచ్చిన ధర్నా, నువ్వు చేస్తున్న ధర్నా, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, నువ్వు ఎన్ని పల్టీలు చేసినా ఇలా ఏ బీసీ కూడా నమ్మనికి సిద్ధంగా లేరని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తాం.